నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులకి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది ఎలాంటి ఫలితాలను ఇస్తోంది ద్వాదశ రాశుల వాళ్ళకి అనేది మనకి తెలియజేయడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు. మాట్లాడదాం. నమస్కారం అండి. క్రోధినామ సంవత్సరం వచ్చేస్తోంది. సో శోభకృత్నామ సంవత్సరం ఎంత అద్భుతమైనటువంటి సంవత్సరమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అందుకు ఏకైక నిదర్శనం రామచంద్రమూర్తి తన స్వస్థలానికి మళ్ళీ తిరిగి వచ్చినటువంటి వైనం చాలు శోభకృత్నామ సంవత్సరం ఎంత శోభాయమానంగా వెలుగొందింది అని చెప్పడానికి. ఇక ఈ సంవత్సరం వచ్చే పేరు క్రోధినామ సంవత్సరం. పేరులో అయితే క్రోధం ఉంది, మరి దాని నామాన్ని సార్థకం చేసుకుంటుందా అని కించిత్ భయం కూడా ఉంది. ఎనీవేస్, అసలు క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ఒకసారి గ్రహ సంచారాన్ని గురించి వివరించిన తర్వాత ద్వాదశ రాశుల గురించి ఒకసారి తెలుసుకుందామండి. రైట్ అమ్మా. క్రోధీనామ సంవత్సరం ఉన్నట్టు పేరుకు తగ్గట్టుగానే ముఖ్యంగా ఈ మాట మరి కుజుడు రాజు అవ్వటం. సో గ్రహాలన్నింటిలో కూడా కొద్దిగా కోపగ్రహం, అంటే అగ్రెసివ్గా ఉంటాడు కుజుడు. సో అందుకని మేష వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి సాధారణంగా షార్ట్ టెంపర్ ఉంటుంది ఎంతో కొంత. సో అలాంటి క్రోధీనామ సంవత్సరం, క్రోధీనామ సంవత్సరానికి రాజే కుజుడయ్యాడు. సో కుజుడయ్యాడంటే ఖచ్చితంగా మనం ఎవరికి చెప్పినా అదే చెప్తున్నాం. ఈ సంవత్సరం అంతా కూడా కొద్దిగా మనుషులు కోపతాపాలను అదుపులో పెట్టుకోకపోతే క్షణికావేశంలో ఏవో రకమైన తప్పులు చేసే ఇబ్బందులు అయితే ఉంటాయి అనే చెప్తున్నాం. దానికి అందులో ఈసారి మరి ఈ నవవిధ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మొత్తం ఎక్కువ చెడు గ్రహాలే వచ్చాయి. అంటే శనికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి, కుజుడికి ఆధిపత్యాలు ఎక్కువ వచ్చాయి. సో బేసిక్గా ఈ రెండు పాపగ్రహాలు. సో అందుకని కార్య ఆచరణ మీద మనుషులకి ఇంకా మరింత మక్కువ పెరిగే అవకాశం ఉంది. సో అందుకని మరి ఎప్పుడైతే ఇలాంటి కార్యాచరణ ఉంటుందో దానికి కోపం తోడైనప్పుడు ఏమవుతాయో తెలుసు. కనుక ఈ నేర ఘోర పరిస్థితులు అయితే కొంత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. సో దాంతోపాటు కొంత మంచి ఏంటి అంటే గనక ఈ విశ్వాసాలు, భక్తి విశ్వాసాలు ఏవైతే ఉంటాయో జనాల్లో ఆధ్యాత్మిక భావం అనేది పెరగడానికి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతోషం. సో అది కొంతవరకు మనకి ఎంతో కొంత కాపాడడానికి అది మనకు ఉపయోగపడటం అనేది ఉంటుంది. తర్వాత గురుడు రసాధిపతి అవటం వల్ల ఏంటంటే కొన్ని ఏదైతే ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇష్టమైన బంగారము, తర్వాత వెండి ఇలాంటివి కొంతవరకు కంట్రోల్లోకి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకా పెరిగిపోకుండా గోల్డ్ రేట్స్ అవి కొంత రేట్లు మనకి నియంత్రణలో ఉండటం అనేది ఉంటుంది. కనుక అవి చెప్పదగిన పరిస్థితి. సో ఇక్కడ మనం చూసినప్పుడు ఇంకా ఇప్పుడు ఉగాది అనేది ప్రారంభం అనేది ధనుర్ లగ్నంలో అయింది యాక్చువల్గా. సో ధనుర్ లగ్నానికి మరి గురుడు పంచమంలో ఉన్నాడు. సో లగ్నాన్ని గురుడు సూచించడం అంటే ఇది ఇప్పుడు మనకి ధనుర్ లగ్నం అనుకోండి. సో గురుడు పంచమం 1, 2, 3, 4, 5. సో పంచమ స్థానంలో గురుడు ఉంటాడు కాబట్టి అంటే ఏదైతే గురుడు మరి మేలో మారిపోతాడు. మే 1వ తారీఖు మారిపోతారు కదా. సో మే వరకే మనకి ఉన్నంతలో బాగున్నట్టు. అంటే ఆ లగ్నాధిపతి పంచమంలో ఉంటాడు కాబట్టి ఎవరు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చివరి నిమిషంలో బయటపడడానికి ఉంటుంది. సో కానీ దానికి విరుద్ధంగా ఏమవుతుందంటే మే నుంచి గురుడు వృషభంలోకి రావటం. వృషభం అనేది ఏంటంటే ఇక్కడ మనకి ఇందాక మనం ఇది వృషభం అనేది శుక్రుడు రాజు, ఈయనేమో మన దానవుల రాజు, ఈయన దేవతల గురువు, ఈయన దానవుల గురువు. సో వీళ్ళిద్దరికి నిజానికైతే శత్రుత్వం ఉంది. సో ఇక్కడ మరి శత్రు రాశిలోకి గురుడు ప్రవేశించడం అనేది ఉంటుంది. సో వృషభ రాశిలో. సో ఆ వృషభ రాశిలోకి గురుడు ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఇందాక మనం చెప్పాం ముఖ్యంగా ఏదైతే ఈ స్త్రీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో, లేదు ఇప్పుడు రాజకీయాల్లో స్త్రీల ఆధిపత్యం ఉంది, వాళ్ళ ఇచ్చే ఏవైతే సలహాలు సూచనలు ఉంటాయో అవి కొంత వాదాలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వచ్చేప్పుడు కూడా స్త్రీల మూలకంగా ఏవో రకమైన చికాకులు ఎదురవడానికి అవకాశాలు పెరుగుతాయి. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వృషభం నుంచి చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గురుడికి రాహు వ్యయస్థానం లాభస్థానంలోకి ఉంటాడు. సో ఈ లాభస్థానంలో ఎప్పుడైతే మరి రాహు వృషభానికి ముఖ్యంగా వృషభ రాశి వారికి తర్వాత వచ్చేప్పటికి ఇది వృషభ రాశి అనుకోండి, ఇక్కడ లాభంలో గురుడు ఉంటాడు. ఇది ఉంటుంది. తర్వాత ఇప్పుడు కొత్తగా పుట్టే వాళ్ళ గురించి చెప్తున్నాను.
సో వృషభ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళు కంపల్సరీ సర్పదోషం ఉంటుంది. సర్పదోషం ఉంటుంది. లాభంలో రాహు ఉన్నా సర్పదోషం ఉంటుంది. అందుకే ముఖ్యంగా రాహు లాభంలో ఉన్నప్పుడు ఇక్కడేమో కేతు పంచమంలో ఉంటారు. పంచమంలో ఉంటారు. అవును. సో ఇది సంతాన స్థానం అవుతుంది, అదేమో లాభస్థానం. సో ఖచ్చితంగా లాభాలు ఎవరైతే ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి గట్టి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి దగ్గర వచ్చి పోతాయి. ఇక్కడ ఈ బుద్ధి అనేది వాళ్ళకి సరిగ్గా ఉపయోగపడదు. సో ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువ వృషభ రాశి వాళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఇదే దోషం అనేది కర్కాటక రాశికి కూడా ఉంటుంది. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి కూడా ఉంటుంది. అంటే కొత్తగా పుట్టిన పిల్లలకు కూడా నవమంలో రాహు ఉంటాడు. నవమంలో రాహు ఉంటాడు, తృతీయంలో కేతు ఉంటాడు. కాబట్టి సంబంధ బాంధవ్యాలు ఇబ్బంది పడతాయి. ఇప్పుడు పుట్టే వాళ్ళకైతే ఇలా ఉంటుంది. ఆల్రెడీ పుట్టిన వాళ్ళకి అదే గ్రహస్థితి. ఇప్పుడు ఆల్రెడీ పుట్టేసిన వాళ్ళకి కూడా అదే గ్రహస్థితి. కానీ కొత్తగా పుట్టిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా పుట్టడమే సర్పదోషంలో పుట్టినట్టు. ఎగ్జాక్ట్లీ ఈ సంవత్సరంలో ఎప్పుడు పుట్టినా ఇదే గ్రహస్థితి ఇంచుమించుగా, అంటే రాహుకేతులకు సంబంధించి. రైట్ అండి. ఇక దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఒకసారి క్లుప్తంగా చెప్పేసి ద్వాదశ రాశుల్లోకి వెళ్ళిపోతాం. రైట్. దేశంలో కూడా ముఖ్యంగా చెప్పాల్సింది అంటే ఇక్కడ వర్షపాతాలు ఏవైతే ఉంటాయి అంటే మనకు కావాల్సిన మెయిన్ వర్షం, రైతుల యొక్క ఇది. సో ఇక్కడ ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం శని కుజుల యొక్క ఆధిపత్యం ఎక్కువ అని చెప్పి. సో శని కుజుల ఆధిపత్యం ఎక్కువ అంటే మిరపకాయల పంటలు బాగా పండుతాయి. అంటే ఎరుపు రంగు ధాన్యాలు ఏవైతే ఉంటాయో లేదా ఎరుపు రంగు పంటలు ఏవైతే ఉంటాయో అవి సమృద్ధిగా పండుతాయి. తర్వాత శనికి సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే నల్లవి అంటే మిరియాలు అనుకోండి, నువ్వులు అనుకోండి, మినుములు అనుకోండి, ఇలా నల్ల రంగు పంటలు ఏవైతే ఉంటాయో వేరుశనగ దాని నుంచి నూనె వస్తుంది. సో అలా ఈ శనికి సంబంధించి నలుపుకి అలాంటివి సమృద్ధిగా పండటం అనేది ఉంటుంది. ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి, ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? యుద్ధ వాతావరణం ఉంటుందా? రైట్. అంటే ఖచ్చితంగా ఈసారి కూడా యుద్ధ వాతావరణం అయితే ఉంటుంది. ఆ తర్వాత సరే ఇక్కడ పెద్దగా ముఖ్యంగా మనం చెప్పాలంటే కేంద్రంలో మరీ మార్పులు అయితే ఉండకపోవచ్చు. మళ్ళీ మోదీ ప్రభుత్వమే వస్తుందని అనుకోవచ్చా? 99.5% అయితే ఖచ్చితంగా ఉంది మోదీ ప్రభుత్వం. సో తర్వాత వచ్చేప్పటికి కానీ ఇదే కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని ప్రెస్టీజియస్ ప్లేసెస్ ఉంటాయి కొన్ని, అంటే ఒక ప్లేస్ అంటే నేను అట్లా కానీ ఓవరాల్ గా పాలనలో వాళ్ళే ఉంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ గవర్నమెంట్? ఆంధ్రప్రదేశ్ అనేది కొన ఊపిరితో గెలవటం అనేది ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితి. ఎవరు గెలుస్తారని? అదే ఇప్పుడున్న ప్రభుత్వమే ఉంటుంది. ఇప్పుడున్న ప్రభుత్వమే అంటే వైసీపీ వస్తుంది అనేది. అతి ఏమంటాము చావు తప్పి కన్నులు అట్టబోయిందంటే. సో అలా అతి కష్టం మీద వారిని నిలుపుకోవడానికి ఎక్కువ కనపడుతుంది. రైట్. మొత్తానికి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది క్రోధినామ సంవత్సరంలో క్లుప్తంగా మీరు తెలియజేశారు. ఇక ఇప్పుడు మన ఆడియన్స్ కి కూడా ఎవరైతే కామన్ పీపుల్ ఉన్నారో వాళ్ళ రాశుల గురించి తెలుసుకోవాలని ఖచ్చితంగా వీడియో చూస్తూ ఉంటారు కాబట్టి ఇక ద్వాదశ రాశుల గురించి తెలుసుకుందాము. మరి మకర రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరం ఎలా ఉండబోతోంది? ఈ సంవత్సరం మకర రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా అక్టోబర్ తర్వాత నుంచి అయితే చాలా అద్భుతమైన కాలం అని చెప్పాలి. సో అక్టోబర్ వరకు కూడా కొద్దిగా నెమ్మదిగా ముందుకెళ్ళినప్పటికీ కూడా చెడు తక్కువే ఉంటుంది. అంటే ఒక పని మనం ఏప్రిల్లో అనుకుంటే ఏప్రిల్లో జరగకపోయినా ఖచ్చితంగా మేలో అయితే జరిగి తీరుతుంది. సో అలా కొద్దిగా వాయిదాలతో ముందుకు రావటం అనేది ఉంటుంది, కొద్దిగా కష్టంతో ముందుకు రావటం అనేది ఉంటుంది. కానీ కష్టపడినా కానీ అది అడవి కాసిన వెన్నెలు కాకుండా వీళ్ళకి కొంతవరకు సౌఖ్యాన్ని ఉంటుంది. సో అందుకని అది ఖచ్చితంగా మంచి అని చెప్పాలి. కానీ అక్టోబర్ తర్వాత నుంచి వచ్చే గ్రహస్థితి ఏదైతే ఉంటుందో ముఖ్యంగా తులలో రవి అంటే ఇక్కడ ఏదైతే మకర రాశికి రవి కొంత నీచంలో ఉండటం అనేది మంచిదే కనుక అక్కడ తులలోకి రావటం అనేది ఉంటుంది. తర్వాత ఇంచుమించు అదే గడియల్లో మనకి శుక్రుడు కూడా, తర్వాత మన కుజుడు వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా తులకి దగ్గరలో వృచ్చికానికి దగ్గరలో ఉండటం అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ మకర రాశి వారికి అక్టోబర్ తర్వాత నుంచి మాత్రం చాలా అద్భుతమైన కాలం. ఇంకా ఇంచుమించు ఏంటంటే ఏళ్ళనాటి శని కూడా చివరి పేజ్కి వచ్చేస్తారు. ఆల్మోస్ట్ ఆల్ 2025 మార్చి నుంచి మనకి ఏళ్ళనాటి శని కూడా వెళ్ళిపోతూ ఉండటం. సరే దానికి ముందుగానే ఇక్కడ అక్టోబర్ నుంచే క్రమంగా మిగతా గ్రహ స్థితి కూడా వీళ్ళకి అనుకూలంగా మారటం అనేది ఉంది కాబట్టి అక్టోబర్ నుంచి వీరి యొక్క పెద్ద ప్రాజెక్టులు స్వీకరించినప్పటికీ కూడా వాటిని అన్నింటినీ కూడా చాలా చక్కగా పూర్తి చేయడం అనేది ఉంటుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు ఏంటంటే వారి యొక్క శాఖల్ని మరింత విస్తృతం చేసుకోవటం కానీ లేదా కొత్త వ్యాపారాలకి నాంది పలకటం అనేది కానీ సో అలాంటివి కూడా సంభవించడం అనేది ఉంటుంది. కనుక అక్టోబర్ వరకు ఏంటంటే సాధారణమైన పెట్టుబడులతో ముందుకెళ్ళటం మంచిది. అక్టోబర్ దాటాక కొద్దిగా పెట్టుబడులను నెమ్మదిగా విస్తరింపజేసుకున్నప్పటికీ కూడా లాభం అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఈ సంవత్సరం వీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే వీళ్ళు కూడా ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే భార్యాభర్తల మధ్య ఉండే సమస్యలు వీరికి కూడా ఈ ఏడాది అయితే కనిపిస్తున్నాయి.
సో వారిద్దరికి మధ్య మధ్యలో వాదాలు రావటం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే ఇక్కడ మకర రాశిలో జన్మించి ఉన్నారో విద్యార్థులు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కానీ, ఇంజనీరింగ్ అనుకోండి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ ఏడాది ఎక్కువ మంచి శుభ ఫలితాలు రావటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే వాళ్ళు పెద్ద స్థాయిలోనే మార్కులు పొందటం అనేది, సో లేదా ర్యాంకులు చేపట్టుకోవటం అనేది కూడా ఉంటుంది. అక్టోబర్ తర్వాత నుంచి ఏదైనా సరే అప్పుడు రాసే ఎగ్జామ్స్ ఇంకా పెద్దవి ఏమైనా ఉంటే కనుక వాటిలో మరింత బలోపేతంగా విద్యార్థులు రాణించడానికి కూడా అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది. కనుక మకర రాశి వారు ఏంటంటే ఆ అక్టోబర్ వరకు ఒక సాధారణంగా ఉన్నప్పటికీ చెడు లేదు, సాధారణంగా ఉన్నప్పటికీ కూడా మనకి అక్టోబర్ నుంచి అది పూర్ణ స్థాయిలో మనకి ఏడాది అంతా బాగా ముందుకెళ్ళటం అనేది కనిపిస్తుంది. ఇంకా ఎవరైతే సరే వృత్తి ఉద్యోగాల్లో ఉంటారో వారికి కూడా అనుకూలత అనేది ఎక్కువ సంభవించడం అనేది ఉంటుంది. ఇక దగ్గర ప్రాంతాలు అంటే చిన్న చిన్న మనం ఏమంటే మెడికల్ రిప్రజెంట్ ఇలా షార్ట్ ట్రావెల్స్ ఉంటాయి కదా వృత్తులు, అలాంటి షార్ట్ ట్రావెల్స్ చేసే చిన్న చిన్న యాత్రలు చేస్తూ చేసే ఉద్యోగాలు లాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి వాటిల్లో ఉన్న వాళ్ళకి కూడా మరింత లబ్ధి పొందడానికి అయితే ఈ ఏడాది మకర రాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. కనుక మకర రాశి వారు కూడా నిశ్చింతగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా వారికి ఉండే ఇబ్బందులు కొంతవరకు అధిగమించడానికి ఈ ఏడాది అంతా వీరు ఎక్కువ ఆంజనేయుని పూజించడం వల్లే అనుకూలత రావటం అనేది ఉంటుంది. సో నిత్యం ఇంట్లో ఓం హం హనుమతే నమః, ఓం హం హనుమతే నమః ఇది శ్రద్ధగా పఠించడం వల్ల కూడా వారికి ఉంటే ఇందాక మనం చెప్పుకున్న అక్టోబర్ దాకా కొంత మందకొడి వాతావరణం ఉంటుంది. సో అది స్పీడప్ అవడానికి కూడా మనకి ఇది దోహదం చేయడం అనేది ఉంటుంది. ఇక ఆంజనేయుడికి వీరు సాధ్యమైనంత వరకు నువ్వుల నూనెతో దీపారాధన చేయడం వల్ల కూడా తగినంత మేలు జరగడం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ మంగళవారం కాకుండా శనివారం ఎక్కువ ఆంజనేయుని పూజించడం వల్ల ఉత్తమ ఫలితాలు రాబట్టడం అనేది కూడా ఉంటుంది. అద్భుతం అండి. ఆరోగ్యం ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఇక ఇక్కడికి వచ్చేప్పటికి మకర రాశి వారికి చెప్పుకోదగిన ఇబ్బందులు లేవు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా వచ్చేప్పటికి ఏంటంటే మే నెల ఒకటి, తర్వాత జూన్ నెల ఒకటి, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఫిబ్రవరి నెల వచ్చే సంవత్సరం 2025 ఫిబ్రవరి, ఈ 3 నెలల్లో మాత్రం కొంతవరకు ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైనా సరే ఇప్పటికే ఎంతో కొంత హృదయ సంబంధించిన బాధల్లో ఉన్న వాళ్ళకి ఒక్కోసారి స్టెంట్లు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అలాగే తిన్నవో పెద్దవో ఏదో ఒక శస్త్రచికిత్స ఆ నెలలో జరిగే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తుంది. కానీ ప్రాణాపాయాలు అయితే అంత పెద్దగా లేవు. రైట్ అండి. ఎటకేలకు మంచి ఇయర్ గానే ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు ఈ క్రోధినామ సంవత్సరం మకర రాశి వారికి అని చెప్తున్నారు. హనుమత్ ఆరాధనతో ఖచ్చితంగా మరింత ప్రశాంతవంతంగా వీరికి ఈ సంవత్సరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి తెలుసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ అండి.